సబ్బాతు అంటే దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 6 రోజులలో పని ముగించుకొని 7వ దినమున ఆయన విశ్రమించనని ఆదికాండంలో 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. అయితే ఆయన విశ్రమించే ఆ దినాన్ని ఆయన ఏం చేశారంటే ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధంగా చేశారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధించే దినం కూడా ఎలా ఉన్నారంట, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దాన్ని విశ్రాంతి దినాన్ని ఏం చేసిండు, ఆశీర్వదించడం. మొదటిగా 6 దినాల్లో ఏ దినాన్ని ఆశీర్వదించలేదు, కానీ 7వ దినంగా ఆయన ఏదైతే రెస్ట్ తీసుకున్నాడో, ఏ దినమైతే ఆయన విశ్రాంతి తీసుకున్నాడో ఆ దినాన్ని ఆయన ఏం చేసిండంటే ఆశీర్వదించి ఆ దినాన్ని ఆయన ఏం చేసిండు, పరిశుద్ధపరచను. ఇన్ని దినాల్లో ఏ దినాన్ని పరిశుద్ధపరిచినట్టు లేఖనం చూపేయట్లేదు, కానీ 7వ దినమున ఆయన విశ్రమించిన దినమున దాన్ని పరిశుద్ధపరిచి దేవుడు ఏం చేసిండంటే దాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. రోజువారీ అది ఆయన దినంగా ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ఆయన ఆ దినమున విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఆయన దాన్ని ఆయన దినంగా ప్రకటించాడు. ఆ దినాన్ని ఏం చేశాడంటే ఒక ఆజ్ఞలో పాటించాలని ఆదాముకు ఆయన సెలవిచ్చాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఆదాముకి ఏ విధంగా అయితే దేవుడు ప్రకటించాడు, అదే విధంగా ప్రతి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించబడుతూ ఉన్నది ఆదాము వరకు. ఎప్పుడైతే జనులు పాపం చేసి దోషములు చేసి దేవుని దృష్టికి చెడు నడతలు నడిచి దేవునికి అసహ్యం పుట్టించారు, దేవుని హృదయానికి ఇదిగో నేను ఎందుకు నరులను సృష్టించాలని పశ్చాత్తాపం పుట్టించారు, దేవుడు ఏం చేశాడంటే సృష్టిని నాశనం చేయాలని తలంచాడు. అయితే సృష్టిని నాశనం చేయాలని తలంచిన దేవుడు ఏం చేస్తాడంటే సమస్తమైన సృష్టిని నేను నాశనం చేయబోతున్నాను. నోవహు ఆ జనులలో నీతిమంతుడు కనబడ్డాడు కాబట్టి, ఆ జనులను నోవహు ఒక్కడి నీతి కలిగిన మనగా కనబడ్డాడు కాబట్టి నోవహుతో వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఇంకొక 40 దినాలలో నేను భూమిని నాశనం చేయబోతున్నాను, ఇదిగో భూమి మీదకి ప్రచండమైన వర్షం కురిపించబోతున్నాను. కాబట్టి నువ్వు ఒక ఓడను నిర్మించి ఆ ఓడలో పరిశుద్ధమైన జంతువులను ఎవరైనా నీ బంధువులు మిత్రులు ఎవరైనా ఉంటే వారిని తీసుకొచ్చుకొని ఆ ఓడలోకి ప్రవేశించమని దేవుడు నోవహుతో చెప్తున్నాడు. అయితే నోవహు ఏం చేస్తున్నాడంటే పోయి ప్రతి ఒక్కరి దగ్గరికి ఏమని ప్రకటిస్తున్నాడంటే దేవుడు ఈ మాట చెప్పాడు, దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడంట, దేవుడు సర్వ సృష్టిని నాశనం చేయబోతున్నాడు, ప్రతి ఒక్క మానవాళిని దేవుడు ఇదిగో వర్షం కురిపించి నశింపజేయించున్నాడు దేవుడు చెప్పాడు కనుక ప్రతి ఒక్కరూ మీరు సిద్ధ మనుషులు జరిగి